చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీ స్వయం సుకృతినాం భవనేషు లక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిం శ్రద్ధాసుదాం కురుజన ప్రభవ సనజాం సాంత్వనతాసు పరిపాలయ దేవి విశ్వం అశ్వినా తేజ సాచక్ష ప్రాణేన సరస్వతి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి, పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డిజైన్తో కొత్త ఉస్మానియా దవాఖానా నిర్మిస్తామని, హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంలో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకరుల ప్రశ్నలకు దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదన్న మంత్రి, మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరే అయినా కుట్రలు చేస్తే డ్యాం లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు.